యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ మనము మన సాధన స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. దీపం ముట్టించడం అని మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, మన అమ్మ వాళ్ళు అందరూ ఆచారంగా ప్రతిరోజు చేస్తారు కదండి. దాని ముఖ్యత ఏంటో నేను ఇవాళ మీకు చెప్తానండి. దాని యొక్క ప్రాముఖ్యత చాలా బాగా వివరించారండి మన హఠయోగ ప్రదీపాలో, శివ సంహితలో, పతంజలి యోగ సూత్రాల్లో కూడా చాలా బాగా వివరించారండి. దీపం ముట్టిస్తే మనకి ఏమొస్తుందండి? అగ్ని ఏదైతే ఉందో అది మనకి 2 మీనింగ్స్ ఇస్తుందండి. ఫస్ట్ది స్వచ్ఛత అన్నమాట, ఇంకొకటి లైట్ ఇస్తుంది. లైట్ అంటే ఏంటండి? ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చీకటి ఉంది, మొత్తం చీకటిగా ఉంది, ఒక చిన్న వెలుగు ఎంత హోప్ని ఇస్తుందండి, అంత గొప్ప సిగ్నిఫికెన్స్ అండి. ఇంకొకటి ఉందండి, ఇంకొక మీనింగ్ ఏంటంటే ఆవు నూనె కానివ్వండి, నువ్వుల నూనెతో మనము దీపం వెలిగిస్తాం కదండి. దానివల్ల ఏమవుతుందంటే దాంతో వచ్చే పొగ వల్ల మన చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా కానివ్వండి, హార్మ్ఫుల్ వైరసెస్ అన్నీ మనము క్లియర్ చేయొచ్చు. దీనివల్ల ప్యూరిఫికేషన్ అవుతుంది. ఎన్విరాన్మెంటే కాదండి, మన మైండ్ని కూడా చాలా ప్యూరిఫై చేస్తుంది. ఇంకా మనము మన 5 పంచభూతాలు అంటారు కదండి, దాంట్లో మనము అగ్నితో కనెక్ట్ అవుతాం. కాబట్టి మనము ప్రతిరోజు ఈ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఇవాళ ముందుగా మనం సాధన చేసే ముందు ప్రాణాయామాతో చేద్దామండి. నాడీ శోధన ప్రాణాయామ చేద్దాము. మనము సుఖాసనాలు కూర్చోవాలి. కాబట్టి ఒక కాళ్ళని ముందుకు స్ట్రెచ్ చేసి, ఇంకొక కాళ్ళని స్ట్రెచ్ చేసి సుఖాసన పొజిషన్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని చిన్ ముద్రలో పెట్టండి. మీ బొటన వేలు, చూపుడు వేలు టచ్ అవ్వాలి. మిగతా 3 వేలు ఇలా స్ట్రైట్గా పెట్టండి. మీరు మీ కుడి చేతితో విష్ణు ముద్రాని చేస్తారు. ఇక్కడ మీ బొటన వేలు, మీ ఉంగరపు వేలతో మీరు రైట్ ఇంకా లెఫ్ట్ నాస్ట్రిల్స్ని కంట్రోల్ చేస్తారు. మనం ఇలా 9 రౌండ్స్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ముందుగా మీరు శ్వాసని ఎడమ వైపు నుంచి పీల్చుకుంటారు. మెల్లగా శ్వాసని కుడి వైపు నుంచి వదులుతారు. మళ్ళీ శ్వాసని కుడి వైపు నుంచి తీసుకుంటూ ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. దీన్ని మనం కంటిన్యూ చేద్దాము. మెల్లగా ఎడమ వైపు నుంచి శ్వాసని వదులుతూ మీ చేతులని
రిలాక్స్ చేయండి. చేసి మీ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రెండు చేతుల్ని దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని ఓపెన్ చేయండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామ. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలాసార్లు మీకు చెప్పాను, కానీ నేను మళ్ళీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. మీ మైండ్ డిస్టర్బ్గా ఉందనుకోండి, మనం అన్నం తినేటప్పుడు కానివ్వండి, తొందరగా తినడం తగ్గించుకోవాలి అంటే మీరు తినే ముందు నాడీ శోధనని ప్రాక్టీస్ చేసి చూడండి. మైండ్ అన్నది కామ్ అవుతుంది. దాని తర్వాత మీరు తిన్న ఆహారం ఏదైతే ఉందో అది వంటికి కూడా పడుతుంది. కాబట్టి దీన్ని ఒక చిన్న సలహా అండి, ఇది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇవాళ మనం మన సాధనాలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం ముందుగా చేయబోయే ఆసన పేరు త్రికోణాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. ముందుగా మనము తాడాసనాలోకి నిల్చోవాలండి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. మీరు ఇలా తాడాసనాలో నిల్చుంటారండి. నిల్చున్న తర్వాత మీ కుడి కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్ళండి. ఈ పొజిషన్ మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుందండి ఎలా పెట్టాలో. నేను మళ్ళీ చెప్పాలా, అయినా చెప్తానండి, మీకోసం నేను చెప్తాను. మీ ఫ్రంట్ ఫుట్ ఏదైతే ఉందో అది 90 degrees పెట్టండి. మీ బ్యాక్ ఫుట్ని 45 degrees పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఇన్హేల్ చేస్తూ, మీరు శ్వాసని గట్టిగా పీలుస్తూ, మీరు చేతుల్ని ఇలా పెడుతూ మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా ఎడమ చేతిని నేను నా ఎడమ కాళ్ళ దగ్గరికి పెడుతున్నాను. మళ్ళీ స్లోగా శ్వాసని పీలుస్తూ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, ఈ ఆసన వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన కాళ్ళు స్ట్రెంత్ అవుతాయి, మన హ్యామ్స్ట్రింగ్స్ దగ్గర కూడా స్ట్రెచ్ అవుతుంది. ముఖ్యంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ ఆసన చాలా మంచిదండి. వెయిట్ లాస్ చూస్తే మీరు ప్రతిరోజు త్రికోణాసన ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు మొత్తంగా చేతిని కింద పెట్టలేకపోయినా మీరు కాళ్ళని పట్టుకొని కూడా హోల్డ్ చేయొచ్చండి ఆసనాలో. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు మీ మోకాళ్ళని స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. మీరు ఇంకొకటి గమనించినట్టయితే నేను నా బాడీని కొంచెం ముందుకి తీసుకెళ్ళి కింద పెట్టానండి. అలా చేయడం వల్ల ఇంకెక్కువ స్ట్రెచ్ అవుతుందండి. ఈ భాగంలో అబ్డామిన్ దగ్గర మీకు చాలా మంచి స్ట్రెచ్ వస్తుందండి. కాబట్టి అలా చేయటానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు మాలాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి.
మనము ముందుగా తాడాసనాలో నిల్చుంటాము. చూడండి, డిస్టెన్స్ ఎలా చెక్ చేయాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను. మీరు ముందుగా మీ కాళ్ళని ఇలా తీసుకెళ్తారు. నా కాళ్ళ వేలని నేను సపరేట్ చేశాను. తర్వాత హీల్ని సపరేట్ చేసి మళ్ళీ కాళ్ళని ఇలా తీసుకెళ్ళండి. చూడండి, మళ్ళీ చేస్తాను. ముందుగా కాళ్ళ వేలని పక్కకి తీసుకెళ్ళండి, తర్వాత హీల్ని, మళ్ళీ తర్వాత ఇలా. ఇది కరెక్ట్ డిస్టెన్స్ అండి. మీరు ఈ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. చేసిన తర్వాత 2 చేతుల్ని ఇలా నమస్తేలో పెట్టి శ్వాసని పీల్చండి. శ్వాసని వదిలేటప్పుడు ఇలా కిందికి స్క్వాట్ అయ్యి మాలాసనాలో కూర్చోవటానికి ట్రై చేయండి. ఇక్కడ మనం ఒక వేరియేషన్ చేద్దామండి. 2 చేతుల్ని ఇలా కిందికి పెట్టండి. పెట్టిన తర్వాత మీరు శ్వాసని పీలుస్తూ కుడి చేతిని ఇలా పైకెత్తి పైకి చూడండి. మెల్లగా శ్వాసని వదులుతూ కుడి చేతిని రిలాక్స్ చేస్తారు. మళ్ళీ శ్వాసని పీలుస్తూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ చేతిని కూడా రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, వేరియేషన్ ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల బెనిఫిట్స్ చెప్తానండి. మనము కోలన్ అన్నది చాలా క్లియర్ అవుతుందండి. ముఖ్యంగా మనము ఈ మధ్య ఇండియన్ టాయిలెట్స్ వాడట్లేదండి. దానివల్ల ఎక్స్క్రియేషన్ అన్నది కంప్లీట్ అవ్వకుండా సగం సగం అవుతుందండి. ఇలా కూర్చోవడం వల్ల కోలన్ అన్నది మొత్తం క్లీన్ అవుతుందండి. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా సెకండ్ ట్రైమిస్టర్ 6 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు చేయటం వల్ల మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మోకాల నొప్పులు ఉంటే మాత్రం ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చండి. నాతో పాటు మీరు ఈ వేరియేషన్ని ట్రై చేయండి. ఈ వేరియేషన్ వల్ల మనకి స్పైన్ అన్నది కూడా చాలా బాగా ట్విస్ట్ అవుతుందండి. దీన్ని స్పైనల్ ట్విస్ట్ అంటారు. మనం ఈ ట్విస్ట్ చేయటం వల్ల కూడా అబ్డామినల్ ఆర్గాన్స్కి చాలా మంచిది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు నోట్ డౌన్ చేసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మకర అధోముఖ శ్వానాసన అండి. ఇంగ్లీష్లో 4 ఆర్మ్ ప్లాంక్ అని అంటారు. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. మనము దానికి ముందు ఫలకాసనాలోకి రావాలి. ఇది ఫలకాసన కదండి. మనము మన చేతులు ఎక్కడున్నాయో అక్కడ మన చేతుల్ని డ్రాప్ చేస్తాం. చూడండి, హిప్ని ఇలా పైకి కాకుండా మరి కిందికి కాకుండా ఇలా ఒకటే లైన్లో ఉండేటట్టు పెట్టుకోండి. ఇంకా ముందుకి చూడండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మీకు మీ భుజాలు, మీ చేతులు అన్నవి చాలా స్ట్రాంగ్ అవుతాయండి. మీ కోర్ కూడా స్ట్రాంగ్ అవుతుందండి ఈ ఆసన చేయటం వల్ల. కోర్ అంటే ఇంకేదో కాదండి, కడుపు ఒక్కటే కాదు, మీ ఈ భాగంలో ఉన్న ప్రతి ఒక్క మజిల్ని కోర్ అంటారండి. మనము కోర్ని టైటన్ చేస్తేనే మనము ఆసనాన్ని కూడా హోల్డ్ చేయగలుగుతాం. అంటే మన నాభిని మన బాడీ వైపుకి పుల్ చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీకు లైట్గా షివరింగ్ అయినా ఏం పర్లేదండి, అప్పుడు మన కొవ్వు కూడా కరుగుతుంది. కాబట్టి దానికి ఇంకెక్కువ బియాండ్ వెళ్ళడానికి ట్రై చేయండి. మనము ఈ ఆసనాలో ఒక వేరియేషన్ చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. చూడండి, నేను ఇలా
నా నడుము భాగాన్ని కుడి వైపున ఎడమ వైపున తీసుకెళ్తున్నాను. మీ నడుముని కుడి వైపున ఎడమ వైపున తీసుకెళ్తున్నారు కాబట్టి మీకు మీ నడుము అన్నది సన్నగా ఉండాలంటే ఈ ఆసనాలో ఈ వేరియేషన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ వేరియేషన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. చూసారు కదండి, మకరాధోముఖ శ్వానాసన. ఈ ఆసన స్ట్రెంథనింగ్ ఆసన అండి. కాబట్టి మనము స్ట్రెంగ్త్ని పెంచుకోవాలంటే, చేతుల్ని కానివ్వండి, కోర్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలంటే ఈ ఆసనాన్ని డైలీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఆనంద బాలాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. మనము ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకుంటామండి. మీరు ఇలా వీపు వైపున పడుకొని శ్వాసని తీసుకుంటూ మీ రెండు కాళ్ళని పైకి ఎత్తటానికి ట్రై చేయండి. ఎత్తిన తర్వాత రెండు కాళ్ళని ఇలా సపరేట్ చేస్తూ మోకాళ్ళని కింద వైపుకి తేయటానికి ట్రై చేయండి. తెచ్చేటప్పుడు మీ చేతుల్ని కూడా మీ అరికాళ్ళని ఇలా పట్టుకోండి. ఇక్కడ ఒక కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే, మీ మెడని ఇలా బిర్రుగా పట్టుకోకుండా లైట్గా పెట్టి ఫ్రీగా వదిలేయండి. తర్వాత మీ మోకాలని కిందికి ఇలా పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక మూమెంట్ చేద్దామండి. సైడ్ టు సైడ్ చేయండి. స్లోగా మళ్ళీ మధ్యలోకి వచ్చేసి రెండు కాళ్ళని ముందుగా పైకెత్తి మెల్లమెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. మెల్లగా కుడి వైపున తిరుగుతూ సిట్టింగ్ పొజిషన్కి వచ్చేయండి. చూసారు కదండి, ఆనంద బాలాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి మన సాక్రమ్ బోన్ ఉంటుంది కదండి, దాన్ని చాలా బాగా రిలాక్స్ చేస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసన చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఈ ఆసనాన్ని మనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనం కొన్ని ఆసనాస్ స్ట్రెంథనింగ్కి, హిప్ ఓపెనింగ్కి, మైండ్ని కామ్ చేయడానికి కూడా మనం కొన్ని ఆసనాస్ చేసాం కదండి. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని లేదా రాసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి. సలహా ఏంటో కాదండి, మనము వారం వస్తే సాటర్డే సండే కోసం వెయిట్ చేస్తాం కదండి. సాటర్డే సండే క్వాలిటీ టైం మన ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామండి. ఎలా టైం స్పెండ్ చేద్దాము? గుడిలోకి కానివ్వండి. గుడికి మనం ప్రతిరోజు వెళ్తే చాలా మంచిదండి, కానీ మనకి టైం లేకపోవడం వల్ల వీకెండ్స్ అయినా మీరు గుడికి వెళ్ళి లేదా ట్రెక్కింగ్కి వెళ్ళి
లేదా ఫామ్కి వెళ్ళి ఇలా ఉంటాయి, తోటలు ఇలా ఉంటాయి, వెజిటేబుల్స్ ఇలా వస్తాయని వాళ్ళకి చూపించండి పిల్లలకి. వాళ్ళకి దానివల్ల నాలెడ్జ్ వస్తుంది, ఇంకా చాలా రిఫ్రెష్ కూడా అవుతారు. మనకి తర్వాత 5 రోజులు కానివ్వండి చాలా ఎనర్జీగా ఉంటారు. కాబట్టి ఈ సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.